హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేల్కున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మనశ్శాంతి కలిగి ఉన్నారా? అన్నీ ఇవ్వగలిగిన యేసయ్య మనకుంటే అన్నిట్లోనూ మనం ఆనందంగా ఉండగలుగుతాం. మన అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన, మన ఆకలి తీర్చేవాడు, మన దాహం తీర్చేవాడు. రెండవ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని అన్ని జనుల వలె చింతించకుడి, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడనన్నావు. మా ప్రతి అవసరత తీర్చినట్లుగా నిన్నే వెతుకుటకు, నీతోనే గడుపుటకు, నీ యందు విశ్వాసం ఉంచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన మన అవసరతలు అన్నీ తీర్చగలిగిన వాడు. చిన్న చిన్నవి కూడా ఆయన తీరుస్తాడు. ఈ చిన్న విషయానికి ఎందుకులే దేవుణ్ణి అడగడం అనుకోవద్దండి. మన దాహం తీర్చగలిగిన వాడు, మన ఆకలి తీర్చగలిగిన వాడు, మన బాధను తీర్చగలిగిన వాడు మన ప్రభు. యోహాను సువార్తలో ప్రభు చేసిన కార్యాలు చూసుకుంటూ వెళ్తున్నాం. 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగం ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మంది పురుషులు, మరనేక వేల మంది స్త్రీలు, పిల్లలు ఉన్న సమూహానికి పంచటం, వారు సమృద్ధిగా తినిన తర్వాత 12 గంపల ముక్కలు ఎత్తటం అనేది ఆశ్చర్యం కదా? ఎంత ఆశ్చర్యం! 6వ అధ్యాయంలో చూసినట్లయితే అటు తర్వాత యేసు తిబెరే సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. గుంపులు గుంపులుగా ప్రభువును వెంబడించారండి. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన మాటలు ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తున్నాయి, ఆదరణ కలుగజేస్తున్నాయి, జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నాయి. ఆనాడు ఈనాడు కూడా యేసు ప్రభు చెంతకు గుంపులు గుంపులుగా మనుషులు పరిగెత్తడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. నీ జీవితంలో ఏదో ఒక సమయం వస్తుంది, నువ్వు నమ్ముకున్న నీ డబ్బు కానీ, నీ బలము కానీ, నీ సౌందర్యం కానీ, నీ జ్ఞానం కానీ, నీ బంధువులు కానీ, నీ మేడవిద్యలు కానీ, నీకున్న ప్రవీణతలు కానీ, నీకున్న అధికతలు కానీ అన్నీ పోతాయండి. ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. దేవుడిచ్చిన వాటన్నిటిని నీవు పొందుకొని దేవుణ్ణి మరిచిన స్థితిలో నీవు ఉంటే చాలా విచారం కదా. మనకు కొరతలు వచ్చినప్పుడు ప్రభు గుర్తొస్తాడండి. ఆ కొరతలలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది ఎన్ని విధాల శ్రమలలో ఉన్నారో తెలుసా మీకు? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, రాబడి లేక, సంపాదన లేక, అప్పుల పాలై, అనారోగ్యాల పాలై, సరైన వైద్యం లేక, పిల్లలకు సరైన స్కూల్స్ లేక, స్కూల్ ఫీజులు కట్టలేక. అందుకనేనండి ఏదో ఒక బాధతో ప్రతి ఒక్కడు బాధించబడుతున్నాడు. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన వారు యేసు దగ్గరికి పరిగెత్తుకొని రావటం, ఆయన నామములో ఉన్న అద్భుతాలను అనుభవించటం చూస్తున్నాం. మీరు అందులో ఒకరు కదా. ఒకప్పుడు పాపిగా ఉన్నప్పుడు, ఒకప్పుడు దరిద్రతలో ఉన్నప్పుడు, ఒకప్పుడు వేదనలో ఉన్నప్పుడు, ఒకప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, ఒకప్పుడు రోగములో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను పట్టుకొని ఆయన ప్రేమ చేత నిన్ను దర్శించాడు, స్వస్థపరిచాడు, రక్షించాడు, నిన్ను తృప్తిపరిచాడు. ఏమో మీ విషయం నాకు తెలియదు, నా విషయంలో నేను అది అనుభవిస్తూనే ఉన్నాను. నా 73 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించిన ప్రభువు నన్ను పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు ఎవరివ్వండి, అది ఏ విధంగానే ఎవరివ్వండి, దేవుని సహాయం వలననే, ఆయన కృప వలననే మనం జీవిస్తూ ఉన్నాం. ఆ జనసమూహాలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారందరినీ చూసి వారందరూ ఆకలితో ఉన్నారు అని అడిగారు. చూడండి, ఆకలితో ఉన్న సంగతి ఎదుటివారికి ఎలా తెలుస్తుంది? మన ఆకలి మనకే తెలుస్తుంది. మించిపోతే అమ్మకు తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు.
అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతుందండి. తిను బాబు అని బ్రతిమలాడుతుంది. అయ్యో నా బిడ్డ ఆకలితో ఉన్నాడే అని జాలి కలిగి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. మన ప్రభువు మన ఆకలి తీర్చేవాడు, మన దాహం తీర్చేవాడు, మన ఆకలి ఎరిగినవాడు. ఇక్కడ వీళ్ళొచ్చి మాకేమన్నా పెడతారా అని అడగలేదు, కానీ వారిని చూసి, వారి ముఖాలు అలసిపోయడం చూసి, వారి ఆశతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి ఆకలిని చూసి శిష్యులతో అన్నారు, వీళ్ళందరికీ ఏదన్నా పెట్టి పంపించండి అన్నారు. ఏంటి గుంపులు గుంపులుగా జనం వస్తుంటే ఇంతమందికి పెట్టడానికి మా దగ్గరే ఉందండి. వీళ్ళందరికీ పంచిపెట్టాలంటే 200 దీనారాలు రొట్టెలు చాలవు అన్నారు. 200 దేనారాలు కావాలి. ఇవన్నీ డబ్బులు లెక్కలు ఇప్పుడు వేరేగా ఉంటుందండి. ఇప్పుడు చాలా అంటే మీరు ఒక 20,000 మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. 1000 మందికి భోజనం పెట్టడానికి ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో పెళ్లికి చేయాలంటే అప్పులు పాలైపోతుంది. సో అది ఒక అరణ్యంలో, ఆ అరణ్యంలో అంతమందికి ఆహారం పెట్టడానికి ఎలా కుదురుతుంది? మీరు ఏదైనా పెట్టండి అంటే వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చినా, ఒక బిస్కెట్ ముక్క ఇచ్చినట్టు ఇచ్చినా కూడా బోల్డ్ డబ్బు కావాలి. అయినా కూడా డబ్బున్నా కూడా కొనటానికి పక్కనేమి కొట్లు లేవు, షాపులు లేవు, రెస్టారెంట్లు లేవు, హోటల్స్ లేవు. ఇది ఎలా సాధ్యం అన్నారు. నిజమేనండి, మన జీవితాల్లో అనేక సార్లు ఇది ఎలా సాధ్యం? ఈ తక్కువ జీతంతో నేను ఎలా బిడ్డలను అవసరతలు తీరుస్తాను? ఈ చిన్న రాబడితో నేను ఎలాగో నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని ఈ రోజున చాలామంది మదనపడుతున్నారు కదా. ప్రభువుకు తెలుసండి, మీరు ఆయన దగ్గరకు వస్తే, మీరు అడగకముందే మీ ఆకలి ఎరిగిన ప్రభువు, మీ అవసరత ఎరిగిన ప్రభువు మీకు సహాయం చేస్తాడు. ప్రభువు ఒక మాట అడిగాడు, మీ దగ్గర ఏముంది అని అడిగాడు. మీ దగ్గర ఏముందంటే, ఈలోగా అంద్రే అనే శిష్యుడు, ఆయన ఎప్పుడు దాగుండి సేవ చేసేవాడు, పేతురుని ప్రభు దగ్గర తీసుకొచ్చిన వాడు, పేతురుకు సహోదరుడు. ఇక్కడ చిన్న బాలుడి దగ్గర 5 చిన్న రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 యవల రొట్టెలు, చిన్న 2 చేపలు ఉన్నాయి. కానీ ఇవి ఇంతమందికి ఏమాత్రం? ఎప్పుడు రండి లేదు అనడానికి బదులు నీ దగ్గర ఉన్నదేదో ప్రభుతో చెబితే దానిని ప్రభు దీవిస్తాడు. నేను ఎలాగూ ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించగలను, నాకు శక్తి ఏది అంటే, నీ దగ్గర ఏముంది అన్నాడు ప్రభు. నా దగ్గర కర్ర ఉందంటే, గొర్రెలు కాసుకునే కర్ర. ఓకే చాలు, ఆ కర్రను నేను వాడుకొని నీకు అద్భుతాలు జరిగిస్తారని. ఎన్ని అద్భుతాలు ఆ కర్ర ద్వారా దేవుడు జరిగించాడన్నది మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడికి నీ చేతుల్లో ఏదుందో అది అప్పగించు, దాని ద్వారా అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. అప్పుల పాలైపోయాను, నా భర్త అప్పు చేసి చనిపోయాడు, నా బిడ్డలను అప్పులు వాడి చెత్తుకుపోతున్నాడయ్యా అని ఆ విధవరాలు ఎలీషా ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు, నీ దగ్గర ఏముంది అని అడిగితే, నా ఇంట్లో మట్టి కుండలో కొంచెం నూనె ఉంది. ఓకే, దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్పినట్టు చేయమన్నప్పుడు, చెప్పినట్టు చేసినప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయినాయి, ఆమె జీవనోపాధి కూడా సాగిపోయింది. నమ్మండి ప్రభువును. మీ దగ్గర ఏదుందో అది ప్రభు దగ్గరకు తీసుకొని రండి. అవి నా దగ్గరికి పట్టుకురా అన్నాడు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే నా దగ్గర ఉన్నాయంటే ప్రభు అన్నాడు, వాటిని నా దగ్గరకు తీసుకొని రండి. అది మత్తయి సువార్తలో ఉంటుందండి. ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమి లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి, వాటిని నా దగ్గర తీసుకురండి. నీ దగ్గర ఏది ఉందో అది. గొలియాతును చంపడానికి నీ దగ్గర ఏముంది దావీదు? నా దగ్గర చిన్న ఒడిసెలు ఉంది, అది నా చేతికి అప్పచెప్పు. నేను దాని ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాను. నీకున్న కొద్ది దాన్ని, నీకున్న తలాంతును, నీకున్న రాబడిని, నీకున్న ప్రవీణతను, నీకున్న జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టావు, అద్భుతంగా వాడుకుంటాడండి. నా యొద్దకు తీసుకురమ్మన్నాడు. ప్రభు దగ్గరికి ఆ రొట్టెలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. ఇప్పుడు మళ్ళీ మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనంలో,
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమనను. ఆయన దగ్గర తెచ్చినప్పుడు ఆ రొట్టెలు ఆయన ముట్టాడు, ఆయన పట్టుకున్నాడు, ఆయన చేతుల్లో పెట్టాడు. ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉందండి. ఆయన చేతి తాకుదలలో అభివృద్ధి ఉంది. ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటే యేసు అతన్ని ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. పుట్టు కుష్ఠరోగంతో కుళ్ళిపోయిన పుండ్లతో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి ఆయన తాకుదలతో ఆయన ముట్టిన వెంటనే చక్కటి స్వస్థతను చిన్నబిడ్డ వంటి దేహాన్ని పొందాడు. ఆయన గాయపడిన చేతులు మనల్ని నూతన పరుస్తవి, మనల్ని అభివృద్ధి పరుస్తవి, మనల్ని ఆశీర్వదిస్తవి. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించినప్పుడు వారు అత్యధికంగా దీవించమంటారు. ఆయన తాకుదల ఈ రోజున నీవు పొందితే నీ సమస్యలన్నిటికీ, నీ వ్యాధులన్నిటికీ విడుదల దొరుకుతుంది. నీ కరువు కాటకముల నుండి విడుదల దొరుకుతుంది. నీ దగ్గర ఏముంది, నా దగ్గర పట్టుకురా అని ప్రభు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చాలా ముఖ్యమండి, ఏ ఉన్నాయి ఎలా సరిపోతాయి, ఏ ఉన్నాయి ఏ ఇచ్చావు, ఇంతే ఉంది అని సణుక్కుంటా కూర్చుంటే ఉన్నది కూడా ఊడిపోద్దండి. వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు అని సణుక్కున్నాడు వాడు. నువ్వు కఠినుడు అన్నాడు. ఆ ఉన్నది కూడా పీకేసుకొని ఇంకొకటికి ఇచ్చేయాల్సి వచ్చింది. ఉన్నవాడికి కలిగిన వాడికి మరి ఇవ్వను, లేని వాడికి ఉన్నది తీసివేయవను అన్నట్టు నీకేదో ఒకటి ఉంది, నువ్వు దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తలేదు. నువ్వు లేని వాటి గురించి గుర్తు చేసుకొని ఏడుస్తూ కూర్చుంటున్నావే కానీ నీకున్న దానిని దేవునికి ఎత్తి ఎందుకు ఇచ్చావు ప్రభా, ఇది ఎలా వాడమంటావు ప్రభా, దీన్ని ఏం చేయమంటావు ప్రభా, దీన్ని ఆశీర్వదించు ప్రభా. నీవు అడిగితే నీ చిన్న రాబడి, నీ చిన్న గృహం, నీ చిన్న కుటుంబం, నీ చిన్న ఉద్యోగం, నీ చిన్న జీవితం దేవునికి అప్పగిస్తే అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడగునట్లుగా ఆయన చేయగలుగుతాడు. కృతజ్ఞత చెల్లించు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. నీకు ఇచ్చిన దాన్ని ప్రభు చేతుల్లో పెట్టి ప్రార్థించు. ప్రార్థన చేయకుండా నీ జీతాన్ని వాడితేనండి అది ఒక్కరోజు కూడా ఉండదు. నీకు వచ్చిన జీతము బట్టి దేవుణ్ణి స్తుతించు. ప్రభువా నా కష్టార్జితం ఎదుగో, దీనిని ఆశీర్వదించి నా ప్రతి బిల్లు కట్టడానికి, ప్రతి అవసరత తీరడానికి నన్ను ఆశీర్వదించు అని ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వు. ఆ మిగిలిన భాగాన్ని ఆయన 100 దీవిస్తాడు. ఎప్పుడు సణుగుడు, సంశయం అనేది సాతాను సంబంధమైంది. స్తుతి, కృతజ్ఞత అనేది దేవుని యొక్క ఫేవర్ని, దేవుని యొక్క దీవెనలు పొందడానికి మనకు సహాయపడుతుంది. నీకేదుంటే దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు. మీరు ఎప్పుడైనా మీకు ఇచ్చిన భార్యను బట్టి దేవుణ్ణి స్తుతించారా? మీకు ఇచ్చిన భర్తను బట్టి దేవుణ్ణి స్తుతించారా? మీకు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతించారా? స్తుతించండి. ఆ బిడ్డలు తెలివి లేదనో, లేకపోతే వారి అంగ వైకల్యం అంగ హ్యాండిక్యాప్గా ఉన్నారనో, బలహీనులుగా ఉన్నారనో మీరు బాధపడక్కర్లేదు. ఈ రోజున కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన బిడ్డను కూడా దేవునికి అప్పగించుకున్న ఒక తల్లి అతన్ని ఎంత గొప్ప సాక్షిగా ఈ రోజున ప్రపంచంలో వాడబడుతున్నాడో చూడండి. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి, మనకు 1-2 తెలుస్తున్నాయి. కానీ మీ బలహీనతను కూడా బలంగా మార్చగలిగిన వాడు, మీ చిన్నదాన్ని అధికంగా చేయగలిగిన వాడు, పనికిరాదు అనుకున్న దాన్ని ప్రయోజనకరమైన వాడిగా చేయవాడు, పెంటకుప్పల మీద పడవేసిన వాటిని ఆయన లేవనెత్తేవాడని బైబిల్లో చెప్పబడుతుంది కదా. మీకున్న దానిని ప్రభు చేతుల్లో పెట్టండి. ఆయన ముట్టినప్పుడు ప్రార్థించండి, కృతజ్ఞతలు చెల్లించండి, ఆ తర్వాత వడ్డించండి. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు వడ్డించిన వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడంతో శిష్యులతో చెప్పగా, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. 5 రొట్టెలు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి ఇంచుమించు 20,000 మంది ఉంటారో లెక్కలు కట్టుతున్నారు. అంత మంది తిన్న తర్వాత ఇంకా మొక్కలు మిగిలిపోయినాయి. అవి ఎన్నంటే 12 గంపలు ఎత్తారు. మనం ఊహించని కార్యాలను దేవుడు మన కొరకు చేసి పెట్టేవాడు.
నీకు సరిపోగా మిగిలేటట్టుగా నీ రాబడిని దేవుడు దీవించగలడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తే నీవు దీవించబడటమే కాక మరి అనేకులకు దీవెనలు పంచుటకు దేవుడు సాయం చేస్తాడు. నేను దీవించినప్పుడు నువ్వు పిల్లలకు దీవెనకరంగా మారుతావు. అద్భుతాలు ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు. మీకు ఎంతమంది మీకు తెలుసో తెలియదో కానీ 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఈ పరిచయను పోషించే విధానం, ఈ పరిచయలో ముందుకు సాగడానికి సహాయం చేసే విధానం, ఒక టీవీ క్లబ్ పెట్టకుండా, ఒక మెంబర్షిప్ పెట్టకుండా, ఇతర దేశాల సపోర్ట్ తీసుకోకుండా, ఎవరిని డబ్బులు ఇవ్వండి అని అడగక్కర్లేకుండా ప్రభు ప్రతి అవసరంతో తీర్చుకుంటూ వెళ్తున్నాడు. కారణం ఆ వచ్చిన కొద్ది కానుకలను ప్రభు ముందు పెట్టి ప్రభు వీటిని ఆశీర్వదించమంటే ఇన్ని విధములైన పరిచయలను ఇన్ని సంవత్సరాలుగా చేయటానికి సాయం చేస్తున్న నా దేవుడు ఎంత గొప్ప దేవుడని ఆయన యందు నేను ఎప్పుడు ఆనందిస్తున్నాను. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నది ఎంత నిజమో అన్నది బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీకున్న దాన్ని దేవుని దగ్గర పట్టుకురండి, ఆయన చేతుల్లో పెట్టండి, ప్రార్థించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, వాడండి, పంచిపెట్టండి, ఉపయోగించండి. అత్యధికమైన దీవెనలను పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ ఉదయకాలం మాకు నేర్పించిన విశ్వాస పాఠములను బట్టి వందనము. మా బ్రతుకులో సనుగుడు గొడుగుడు తీసివేసి లేదు అనే మాట కాక నాయన, నీవు మాకున్నావనే ధైర్యమును దయచే. మాకున్న దాన్ని నీ చేతుల్లో పెట్టడానికి, ఆ చేతులు ముట్టినప్పుడు ఫలించబడుతుందని, అభివృద్ధిపరచబడుతుందని, తాకుదలలో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, సమృద్ధి ఉన్నది, దీవెన ఉన్నదని విశ్వసించటకు ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో వారిని గాయపడ్డ హస్తములు చాపి వారిని ముట్టుము నాయన. ప్రతి కీడు నుండి, ప్రతి అవసరత నుండి, ప్రతి కొరత నుండి విడిపించి సమృద్ధిలోనికి, సంతోషం సమాధానములు కలిగి నీ సాక్షులుగా వర్ధిల్లినట్లుగా దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఎప్పుడున్నో సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు మేము ప్రార్థించాలని ఆశపడితే ప్రభు సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నాం. మాకు తెలియజేయండి. 954041 నెంబర్కి, లేకపోతే 91001008 నెంబర్కి. ఇతర దేశాల్లో ఉంటే ఆ నెంబర్ ఇచ్చాం, లేకపోతే మరో నెంబర్కి. ఎప్పటికప్పుడు మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేయండి. ప్రార్థన చేసినప్పుడు జవాబులు ఇస్తున్నాడు కదా, అది కూడా తెలియజేయండి. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయం కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.